కంగ్రాట్సా? దేనికి? ఏం నటిస్తున్నావే? నా ఫ్రెండ్వి గొప్ప క్యారెక్టర్ అని అడిగిన వాళ్ళకి అడగని వాళ్ళకి అరిచి అరిచి చెప్పాను, కానీ నువ్వు ఇంత దిగజారుతావని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏమైందే నీకు? అయ్యింది నాకు కాదు, నీకు. పాప నారాయణ నిన్ను ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించాడు. నువ్వు ఫ్రెండ్లీగా మూవ్ అవుతుంటే పువర్ ఫెలో లవ్ లో సక్సెస్ అవుతున్నాడు అనుకున్నాను, కానీ ఇలా లైఫ్ లో మోసపోతున్నాడని తెలుసుకోలేకపోయాను. మోసమా? నువ్వు కార్తీక్ తో తిరగడం నేను చూశాను. ఇంత బడితెగించావేంటే? ఏ నారాయణ ఒకటి సరిపోడా నీకు? అమాయకుడు, వాణ్ణిలా చీట్ చేయాలనిపిస్తుందే. దీపిక బీన్ యువర్ లెవెల్స్. నేనేం చేస్తున్నానో నాకు తెలుసు. నీకే అన్ని తెలుసు, మాకే లేట్ గా తెలుస్తున్నాయి. నిన్ను చూసాకే అర్థమైంది. బాయ్ ఫ్రెండ్ కి బాయ్ చెప్పి లవర్ ని లైన్ లోకి తీసుకుని షిఫ్ట్ల వారీగా ఎంజాయ్ చేస్తున్న నీ లైఫ్ స్టైల్ సూపర్. స్టాప్ ఇట్. నా లైఫ్ నా ఇష్టం. And don't interfere in my personal issues. Mind it. హలో అన్నయ్య. హలో, ఎక్కడున్నారా? ఇప్పుడు ఎగ్జామ్ రాసి బయటకు వచ్చాను. సరే, నీతో అర్జెంట్గా విషయం మాట్లాడాలి. డెక్కన్ పార్క్ వస్తావా? నేను ఇక్కడే ఉన్నాను. 10 minutes లో ఉంటా. బాయ్. లేట్ అయినా సారీ అన్నా. పర్లేదులేరా. ఇందుకు ఎగ్జామ్స్ ఎలా రాసావు? నీ దేవల్ల బానే రాశానన్నా. ఫ్యూచర్ ప్లాన్ ఏంటి? కొత్తగా అడుగుతావు ఏంటన్నా? జాబ్ లో జాయిన్ అవ్వడం, కీర్తి వాళ్ళ పేరెంట్స్ తో మా మ్యారేజ్ విషయం మాట్లాడాలి. అవును, ఏదో ఇంపార్టెంట్ మ్యాటర్ మాట్లాడాలన్నావు. నాకు నీ హెల్ప్ కావాలి. నీకు నా హెల్పా? నాకు ఇంత హెల్ప్ చేసి నీకు ఏ హెల్ప్ అన్నా చేస్తానా? ఏం కావాలో అడుగు. రేయ్, నేను అడిగింది నువ్వు ఇవ్వలేవు కానీ. అది కాదన్నా. ఏంటి, నీకు నా మీద నమ్మకం లేదా? నువ్వు అడిగింది నా దగ్గర ఉంటే అరక్షణలో తెచ్చి నీ ముందు పెడతానన్నా. అడుగన్నా, నీకేం కావాలో అడుగు. నీ లవర్ని ఇచ్చేరా. ఏమన్నావన్నా? నీ కీర్తిని నాకు ఇచ్చేరా. ఏం మాట్లాడుతున్నావన్నా? ఏది అడిగినా ఇచ్చేస్తా అన్నావు కదరా. నువ్వు ప్రేమించే కీర్తిని నాకు ఇచ్చే. ఏం మాట్లాడుతున్నావు? నేను అడిగింది నీ దగ్గర ఉంటే అరక్షణంలో నా కాళ్ళ దగ్గర పెడతానన్నావు కదరా. కీర్తిని నాకు ఇవ్వు. నీ ఎప్ప నా కీర్తి మీద మోసపడతావరా? నువ్వు ఎంతో మంచోడు అనుకొని అందరికి దేవుడు అని చెప్పానురా. అట్లాంటిది నాకు కీర్తి కావాలరా. నీ కీర్తి ఏంట్రా? నువ్వు కీర్తిని చూడక ముందు నుంచే అది నా పెళ్ళం. అది నా పెళ్ళం. అది నా పెళ్ళం. అది నా పెళ్ళం. నా కీర్తి అంట, నా కీర్తి. నా పెళ్ళాన్ని పట్టుకో. నీ పెళ్ళం అయితే ఇదంతా ఎందుకు చేసావురా? చస్తానంటే నిన్ను బతికించి నీకు దారి చూపిస్తా. నేనేమైపోతే నీకెందుకురా? ఎందుకురా నీకు నా మీద అంత ప్రేమ? నా ప్రేమ నీ మీద కాదురా, నీలో ఉన్న నా మీద. నేను నీలాగే మిడిల్ క్లాస్ కుర్రాడిని. చెన్నైలో ఉండేవాడిని. నాకు చదువు తప్ప వేరే ధ్యాస తెలీదు. 10th, ఇంటర్మీడియట్, ఎంసెట్ అన్నిట్లో నేను టాపర్నే. మా నాన్న నా కళల్ని కూడా ఆయన కంటూ పెంచారు నన్ను. ప్రతి ఒక్కళ్ళు ఒక గోల్ పెట్టుకొని చదవాల్సిన టైం ఇంజనీరింగ్. నేను ఎంతోమంది గొప్ప సైంటిస్టులు ఇన్స్పిరేషన్గా తీసుకుని ఒక రీసెర్చర్ అవ్వాలనుకున్నాను. అదే నా లక్ష్యంగా ఇంజనీరింగ్లో జాయిన్ అయ్యాను. 2 అడుగులు వేశాను, 3వ అడుగు తడబడింది. కారణం కీర్తి. హైదరాబాద్ నుంచి వచ్చి మా జూనియర్గా జాయిన్ అయింది. తన నవ్వు, నడక, అందం, క్యారెక్టర్ ఒక్కటేంటి, కీర్తి నాకు చాలా నచ్చింది. తన గురించి ఆలోచించడం మొదలుపెట్టాను. తన వెంటే తిరిగాను. నాకు తెలియకుండానే తనతో ప్రేమలో పడ్డాను. కీర్తి పైన కలిగిన ప్రేమ నా లక్ష్యాన్ని మర్చిపోయేలా చేసింది. కీర్తికి నా ప్రేమ విషయం చెప్పాలని చాలాసార్లు ట్రై చేశాను. ధైర్యం తెచ్చుకొని ఒక రోజు నా మనసులో మాట చెప్పాను. I love you. కీర్తి పాజిటివ్గా రియాక్ట్ అయింది. తను కూడా నన్ను ఇష్టపడుతుందని తెలిసిన క్షణం ప్రపంచాన్ని జయించినంత గర్వంగా అనిపించింది. తన ప్రేమలో నేను గడిపినంత కాలం మిగతా ప్రపంచం ఏమీ తెలియలేదు.
థర్డ్ ఇయర్ ఎగ్జామ్స్ అయిపోయినాయి. ప్రేమలో పాస్ అయ్యాను అనుకున్నాను కానీ ఎగ్జామ్స్లో ఫెయిల్ అయ్యాను. కార్తీక్, డాడీ. ఏంటది? ఇంకోసారి మా అమ్మాయితో కనపడ్డావా పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. డాడీ, కీర్తి వాళ్ళ ఫాదర్కి మా విషయం తెలిసిపోయింది. తను ఇమీడియట్గా హైదరాబాద్ తీసుకెళ్ళిపోయారు. ఈ కాలం ప్రేమల మీద నమ్మకం లేని ఆయన నా మీద కేసు పెట్టి అరెస్ట్ చేయించారు. ఎప్పుడు పోలీస్ స్టేషన్ గడప తొక్కని మా నాన్న నా కోసం స్టేషన్కి వచ్చి నన్ను విడిపించుకెళ్లాల్సి వచ్చింది. ఆ క్షణం ఆయన కళ్ళల్లోకి చూసే ధైర్యం లేకపోయింది. ఆ చూపు నేను ఎప్పటికీ మర్చిపోలేను. నా కొడుకు స్టేట్ ర్యాంకర్ అని అందరితో గర్వంగా చెప్పుకోవాలనుకున్న మా నాన్న ప్రేమలో పడి నేను ఇలా అయిపోయానని తట్టుకోలేకపోయారు. కుప్పకూలిపోయారు. என்னங்க இது இவ்ளோ நேரம் தூங்கிட்டு இருக்கீங்க? எழுந்துருங்க. என்னங்க 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 எழுந்துருங்க. கார்த்திக், என்னங்க கார்த்திக், என்னங்க எழுந்துருங்க. எழுந்துருங்க. ఎగ్జామ్స్లో ఫెయిల్ అవ్వడం, కీర్తి దూరం అవడం, నాన్న చనిపోవడం, ఎక్కడో అజ్ఞాతంలో పడిపోయినట్లయింది. అంతా శూన్యంగా అనిపించి ఒంటరితనం వేధించింది. ఆ ఏకాంతంలో ప్రేమకర్థం మారింది. నాన్నను కోల్పోయి నేను ఇంకేది కోల్పోకూడదు అనుకున్నాను. నమ్మకంతో, బాధ్యతతో కొత్త కీర్తి అర్థం చేసుకుంది. ఏంటో కార్తీక్, నాకు చాలా భయంగా ఉంది. నువ్వు లేని జీవితం ఊహించడానికే కష్టంగా ఉంది. టెన్షన్ పడకు. టెన్షన్ కాదు కార్తీక్, నా పరిస్థితి అర్థం చేసుకోమని చెప్తున్నాను. ఇప్పుడు ఏం చేద్దాం? పెళ్లి చేసుకుందాం. కానీ నాకు జాబ్ వచ్చి కెరీర్ సెటిల్ అయ్యేంత వరకు ఈ విషయం ఎవరికీ తెలియకూడదని నిర్ణయం తీసుకున్నాను. నేను జాబ్ కోసం బెంగళూరులో ట్రై చేస్తున్నప్పుడు నువ్వు కీర్తిని చూసావు. ఏంటి డల్గా ఉన్నావు? ఏమైంది? వాడెవడో తెలీదు గాని నన్ను చాలా డిస్టర్బ్ చేస్తున్నాడు. నేను ఎక్కడికి వెళ్ళినా నా వెనకాలే వస్తూ లవ్ చేస్తున్నానని టార్చర్ చేస్తున్నాడు. అందమైన అమ్మాయిలకి కామన్ ప్రాబ్లమేగా. సరే వదిలే, చూద్దాం. అలా అంటావేంటి? ఈ పాటికి నేను మంచి జాబ్ లో సెటిల్ అయ్యేదాన్ని. దాన్ని చెడగొట్టాడు. నాకు అసలు మనశ్శాంతి లేకుండా చేస్తున్నాడు. వాడిని ఏం చేయాలో తెలియడం లేదు. ఎవడాడు? అర్థం ఎలా చెప్తే ఎవరికైనా అర్థమైంది. ఆ సంగతి నాకు వదిలే. కీర్తిని డిస్టర్బ్ చేస్తున్నా నిన్ను కొడదామని నీ కాలేజ్కి వెళ్ళాను. హలో బాస్, ఇక్కడ నారాయణ అంటే ఎవరు? మీరెవరు బాస్? అతనితో నాకు కొంచెం పని ఉంది. తను ఈ మధ్య కాలేజీకి రావట్లేదే. మరి తను ఎక్కడున్నాడో తెలియాలంటే మేబీ వాళ్ళ నాన్న పనిచేసే వర్క్ షాప్ దగ్గరికి వెళ్తే ఏమైనా ఇన్ఫర్మేషన్ దొరకచ్చు. ఓకే, థ్యాంక్స్. ఏమండి ప్రభాకర్ గారు ఉన్నారా? ఎక్కడుంటాడు? వాడి కొడుకు చేసిన మనసు గాయానికి గాయాలతో హాస్పిటల్లో బెడ్ మీద చావు బతుకుండా ఉన్నాడు. అంటే ఉంది, చదువుకోవాలని కాలేజీకి పంపిస్తే ప్రేమే జీవితాన్ని తిరుగుతూ జీవితమే లేకుండా చేసుకుంటున్నాడు. నీ గురించి పూర్తిగా తెలుసుకున్నాక నీ విషయంలో ఏం చేయాలనుకుంటున్నానో కీర్తికి చెప్పాను. నేను చెప్పేది కొంచెం అర్థం చేసుకో కీర్తి. వాడి లైఫ్ స్పాయిల్ అయిపోతుంది. వాడు ఇన్నోసెంట్ ఫెలో. నువ్వు వాడికి బుద్ధి చెప్పడం మానేసి నా దగ్గరికి వచ్చి నన్ను కన్విన్స్ చేస్తావేంటి? కీర్తి, మన పెళ్లి గురించి, ప్రాబ్లమ్స్ గురించి అర్థం చేసుకున్నంత మెచ్యూరిటీ వాడికి లేదు. వాడి వయసు అలాంటిది. ఆ వయసు దాటే కదా మనం ఇక్కడికి వచ్చాం. మనమే వాడిని అర్థం చేసుకోవాలి. నువ్వు నా మాట విని నేను చెప్పినట్టు చేస్తేనే వాడి లైఫ్ బాగుపడుతుంది. లేదంటే వాడు చచ్చిపోతాడు. ఆల్రెడీ ఒకసారి సూసైడ్ అటెంప్ట్ కూడా చేసుకున్నాడు. యూ హ్యావ్ టు అండర్స్టాండ్. ఆ రోజు నువ్వు ఉన్న పరిస్థితుల్లో నీకేం చెప్పినా అర్థమయ్యేది కాదురా. అందుకే కీర్తిని కన్విన్స్ చేశాను. నీ మొగుడు పిల్లలు ఆడి నాటకం చాలు. అయినా నువ్వు ఎన్ని కథలు చెప్పినా నా జీవితం కన్నా ప్రేమే ముఖ్యం. ఏంట్రా ఇంత చెప్పి నా ప్రేమ ప్రేమ అంటున్నావు? ఏంట్రా నీ ప్రేమ? ఎక్కడో బస్ స్టాప్ లో ఒక అమ్మాయిని చూసి ప్రేమించాలంటూ వెంటపడి విసిగించడమా? అమ్మాయి లైఫ్ ఏంటో, అమ్మాయి పరిస్థితులు ఏంటో ఏం అవసరం లేదా నీకు? తీరా అమ్మాయి నీ ప్రేమను ఒప్పుకోపోయేసరికి తిరిగి వాళ్ళ చావాలనుకున్నావు అంతేగా? అదే కొంచెం ధైర్యం ఉంటుంటే ఆ అమ్మాయినే చంపేసేవాడి. ఇదేనా ప్రేమ అంటే? రే నారాయణ, ప్రేమ అంటే చంపడమో చావడమో కాదురా, అదొక గొప్ప బాధ్యత. ప్రేమించావు, పెళ్లి చేసుకున్నావు, నా బాధ నీకే అర్థం అవుతుంది. ఎన్ని లెక్చర్లైనా ఇస్తావు. దీన్ని పాటించడానికి పిక్చర్లో నేను ఒకటి ఉన్నాను కదా. అది కాదురా, నన్ను చూడు. చదువుకోవాల్సిన టైంలో ప్రేమలో పడి కెరీర్ మొత్తం నాశనం చేసుకున్నాను.
సెటిల్ అవ్వాల్సిన టైంలో ఇంకా స్ట్రగుల్ అవుతానే ఉన్నాను. నేను చేసిన తప్పే నువ్వు కూడా చేయకూడదనేరా ఇదంతా చేసింది. నువ్వు ఎన్ని చెప్పినా ఎంత చెప్పినా ప్రేమ లేని జీవితం నాకు బెస్ట్. నాకు చావు తప్ప వేరే దారి లేదు. నేను చెప్పాల్సింది చెప్పాను. ఇంకా నీ జీవితం నీ చేతిలో ఉంది. బతికి సాధిస్తావో చచ్చి ఓడిపోతావో నీ ఇష్టం.